అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పుష్ప 2 మీద ఎందుకింత కాంట్రవర్సీ, ఎందుకింత నెగిటివిటీ? ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ కిరణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. పుష్ప 2 అంతా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుని వెయిట్ చేసిన పరిస్థితి మనం చూసాం. ముందు నుంచి కూడా రిలీజ్ ముందు నుంచి కూడా కొన్ని కాంట్రవర్సీలు పుష్ప 2 మీద వస్తూనే ఉన్నాయి. సో ఈవెన్ రిలీజ్ తర్వాత కూడా అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో స్టిల్ అవి కంటిన్యూ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2 చూసిన తర్వాత కొంచెం మిక్స్డ్ టాక్ కూడా వినిపిస్తుంది. మీకేమనిపించింది? పుష్ప 2లో బేసికల్గా కథనం మీద కంటే కూడా అల్లు అర్జున్ గారిని ఎలివేట్ చేయటం మీద దర్శకులు కాన్సన్ట్రేట్ చేసినట్టే కనపడింది. అల్లు అర్జున్ గారు తన నట విశ్వరూపాన్ని చూపించారు, నో డౌట్. ఓకే, కానీ ఆయన ఎంత ఎలివేట్ చేయాలి అనే దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం వల్ల కథనం మీద కొంత దృష్టి తగ్గిందేమో అనిపించింది. చాలా రోజులు తీశారు. డెఫినెట్గా పుష్ప 1 కంటే పుష్ప 2 చాలా బాగుంటుందన్న ఎక్స్పెక్టేషను. సహజంగా సీక్వెలు, బాహుబలి లాంటి సీక్వెలు మొదటి దాని నుంచి 3 కలెక్షన్ వసూలు చేసింది. సో ఎప్పుడైతే సీక్వెల్ తీస్తున్నారో దానికి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం సహజంగానే ఉంటుంది. ఉన్నప్పుడు ఈ మొదటి పార్టీకి 2 పార్టీకి ఎక్కడో కనెక్టివిటీ దెబ్బతిన్నదా ఫస్ట్ థింగ్. రెండవది, మ్యూజిక్ బాగుంది, ఆయన యాక్షన్ బాగుంది, కానీ సన్నివేశాల మధ్య కనెక్టివిటీ పేర్చటంలో కొంత వైఫల్యం. సుకుమార్ గారి వైఫల్యం అని చెప్పాలి. అల్లు అర్జున్ గారు సక్సెస్, సుకుమార్ గారు కొంత వైఫల్యం అయ్యారు. కానీ అల్లు అర్జున్ గారు కూడా వైఫల్యం అయ్యారు. ఆన్ స్క్రీన్ నటనలో ఆయన సక్సెస్ అయ్యారు, ఆఫ్ స్క్రీన్ వ్యక్తిత్వంలో ఆయన ఫెయిల్ అయ్యారు. సుకుమార్ గారికి ఆఫ్ స్క్రీన్ ఏం లేదు, ఆన్ స్క్రీనే ఆయన చూపించడంలో అల్లు అర్జున్ గారి మీద పెట్టిన శ్రద్ధ, కొంచెం కథనం నడిపించడంలో, దానికి లింక్ చేయడంలో కొంత పెట్టి ఉంటే బాగుండేదన్న మాటలు అయితే బాగా వినపడుతున్నాయి. ఓకే, అయితే కథనం విషయంలో ముందు మూవీ పుష్ప 2 సీక్వెల్ రెడీ అవుతుంది అనుకునే టైంలో దానికి సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్కి సంబంధించి మనం సినిమాల్లో చూస్తే అది ఎక్కడే కనిపించదు, టైగర్ది దానికి సంబంధించి. అండ్ ఇంకోటి, ఈవెన్ ట్రైలర్లో రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్లో కూడా సినిమా రిలీజ్కి ముందు షెకావత్ ఒక చెరువులో స్నానం చేస్తూ రేడియో పెట్టుకుని ఒక సీన్ ఉంటుంది, అది కనిపించలేదు. అండ్ ఇంకొకటి, ఆయన జపాన్ ఆర్ చైనా ఏదో ఎక్కడో కూర్చొని ఒక చిన్న డీల్ చేస్తున్న షాట్ ఒకటి ఉంది, అది లేదు. అసలు ఫస్ట్ సీన్ ఎందుకు స్టార్ట్ అయ్యిందో, ఇంట్రో సీన్ ఎందుకు ఉంటుందో, దాని కనెక్టివిటీ ఏంటో ఎవరికి అర్థం కాల ఫస్ట్ థింగ్. రెండవది, అసలు వాళ్ళు పుష్ప 2 హిట్ కాకముందు హింట్ ఇచ్చిందేమో పుష్ప 2 ఇలా ఉండబోతుందని ఒక చిన్న హింట్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మొత్తం కథ మార్చుకున్నట్టు కనపడుతుంది. అయితే అసలు షెకావత్ ఎప్పుడైనా మీకు హీరో ఎలివేట్ అవ్వాలంటే విలను అంత ఎలివేషన్ ఉండాలి. రాజమౌళి సినిమాల్లో మీరు చూడండి, విలన్ ఎలివేషన్ హై లెవెల్లో ఉంటుంది, అప్పుడు హీరో ఎలివేషన్ వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, విలన్ని ఒక రకంగా ఒక కామెడీ ట్రాక్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఒక కమెడియన్ లాగా విలన్ కూడా శ్రీను వైట్ల సినిమాల్లో లాగా కొంచెం కామెడీ పాత్రలాగా, బఫూన్ లాగా అయిపోయాడు. తద్వారా ఆ హీరోయిజం కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో అందుకోసం వాస్తవానికి సినిమా ఎక్స్పెక్టేషన్ చేసింది ఏంటంటే సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు. కానీ కొంచెం మిక్స్డ్, కొంచెం బాగుంది, ఆ 4-5 సీన్లు అద్భుతంగా పండే, ఆ సీన్ల కోసం అని వెళ్ళొచ్చు అని జనం అనుకుంటారు. అనుకునే లోపే బయట ఆఫ్ ద స్క్రీన్ జరిగిన సంఘటనలు అవన్నీ కూడా దానికి ప్యాచప్ అయి మిగతా అనుకున్న రేంజ్లో పుష్ప హిట్ కాలేదని చెప్పాలి. అయితే కథనం విషయంలో సుకుమార్ రైటింగ్స్లో ఉండే ఆ మ్యాజిక్ ఏదో జరగలేదు అనేది కూడా విమర్శ వినిపిస్తుంది. దీనికి ప్రధానంగా కారణం ఓన్లీ హీరో సెంట్రిక్గా అల్లు అర్జున్ని మాత్రమే హైలైట్ చేయాలి, అంటే నా దగ్గర కథ లేదు, అల్లు అర్జున్ చేయాలి అన్నాడు, చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో దీని ప్రకారమే ఆయన రీసెంట్గా రిలీజ్ అయిన KGF కానివ్వండి, ఈవెన్ కాంతారా కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ ఇంపాక్ట్ ఆయన మీద పడి, సో హీరోని హైలైట్ చేయడానికి, ఎలివేట్ చేయడానికి ఎటువంటి సీన్స్ మనం అలా పేర్చుకుంటూ వెళ్తే బాగుంటుందో అన్నట్టుగా చేశారు అన్నట్టు కూడా వినిపిస్తుంది. ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, నేషనల్ అవార్డు ఇప్పటి వరకు మనకు రాలేదు, ఎవరు కొట్టారని చూస్తే తెలుగు వాళ్ళు ఎవరు లేరు, అది రౌండప్ చేశాము. ప్రతి సన్నివేశం తీసేటప్పుడు నేషనల్ అవార్డు కొట్టాలి సుక్కు అంటూనే 1కి 10 సార్లు చేసుకున్నాము. సో అంటే సుకుమార్ కానీ అల్లు అర్జున్ గారు కానీ ఆలోచించిందంతా కూడా
రికార్డుల గురించి ఆలోచించారు. మీరు అబ్జర్వ్ చేస్తే సో నేషనల్ అవార్డు రికార్డా, ఆ తర్వాత 300 కోట్ల రూపాయలు తీసుకున్న తొలి హీరోగా అది రికార్డా, మొదటి రోజు 225 కోట్లు RRR కొట్టింది, దాన్ని మించి మనం కొట్టాలి, 250 నుంచి 300 కోట్లు టార్గెట్ పెట్టు, టార్గెట్ ఓరియంటెడ్ జరిగింది. సినిమా కూడా 2000 కోట్లు కొట్టాలి. ఇవి వాళ్ళ మైల్ స్టోన్స్. వీటి కోసం ఆ ఎలివేషన్లు ఇచ్చుకొని రాసుకోవటం వల్ల భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే, మీ పని మీరు 100% చెయ్యండి, ఫలితం నాకు వదిలేయండి అని చెప్పి. వీళ్ళు ఫలితాన్ని ఆశించి పని చేశారు వీళ్ళు, కానీ వీళ్ళు చేయాల్సిన పని చేయడంలో ట్రాక్ తప్పారు. మరి ఆ ఫలితం వచ్చిందంటారా? ఈవెన్ ఇప్పుడు ఆ కలెక్షన్స్లో కూడా ఆ పోస్టర్స్ వేస్తున్నారు, కానీ అది రియలా ఫేకా అనేది కూడా కొంతమంది డిస్కషన్ జరుగుతూ ఉంది. సో కలెక్షన్ ఎంతవరకు నిజం అంటారు? 100% ఫేక్. 294 కోట్లు వచ్చిందని చెప్పారు. మొదటి రోజు నేను చాలా ఛానళ్ళలో చెప్పాను అనింద్ర, మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ అయినాయి, కానీ హిందీ బెల్ట్ కానివ్వండి, కర్ణాటక, తమిళనాడులో చాలా ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ 60% ఆక్యుపెన్సీ మీకు మలయాళంలో వచ్చింది. ఓకే, కేవలం 30 to 40% ఆక్యుపెన్సీనే వచ్చింది కర్ణాటక అండ్ తమిళనాడులో. ఓకే, అదే సమయంలో హిందీలో కూడా అంతే ఉంది. సో మీకంతా మీరు అన్న చూసినంత సస్యశ్యామల పచ్చగా కనపడుతున్నాయి. బుక్ మై షోనే కదా ఇంతకుముందు అంటే అనిందర మనం వాళ్ళు ఏం చెప్పినా నమ్మాలి మనం. ఇవాళ మన బుక్ మై షో భారతదేశంలో అతిపెద్ద నెట్వర్క్ కదా, టికెట్ బుకింగ్ సంబంధించి పెద్ద యాప్ కదా. దాంట్లో మనం చూస్తుంటే అన్నీ మీకు పచ్చగా కనబడితే టికెట్లు మీరు బ్లఫ్ చేయడానికి ఎక్కడ ఉంటుంది? చివరికి అది మనం చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా మళ్ళీ చివరికి వాళ్ళు కూడా చూపించుకోవాల్సిన లేదు అంత నిండినే చూపించుకోవాల్సిన పరిస్థితికి నిర్మాతలు వచ్చారంటే, బుక్ మై షో చూపించి వాళ్ళు చూపించుకునే పరిస్థితికి వచ్చారంటే ఫెయిలా కాదా? ట్రేడ్ వర్గాలు ఏం చెప్పాయి? 175 కోట్లు వాళ్ళకు ఒక అంచనా ఉంటుందండి ట్రేడ్ వర్గాలకు. సో ఎంత ఆక్యుపెన్సీ అయింది, ఇంత ఆక్యుపెన్సీ అయింది, 12,000 థియేటర్లు, ఇంత ఆక్యుపెన్సీ అయింది, ఇంత రేటు ఉంటుంది టికెట్ రేటు, దీన్ని బట్టి మనం అంచనా వేస్తే 175 కోట్లు వచ్చింది అని వాళ్ళు అంచనా ఇచ్చారు. ఈనాడు పేపర్లో, ఈనాడు ట్రస్ట్ వర్తీనే కదా, ఈనాడు లాంటి పత్రికలు వచ్చింది. ఆ తర్వాత వెంటనే వీళ్ళు ఏం చేశారు, పక్క రోజు 4-5 గంటలకల్లా నేను 1-2-3 ఛానళ్ళు చెప్తూ వస్తున్నా, వీళ్ళు 175 కోట్లు అంటే వాళ్ళు డెఫినెట్గా 250 నుంచి 300 కోట్ల దాకా ఫిగర్ చెప్తారు. వాళ్ళు ఈ రికార్డుల కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, డెఫినెట్గా 300 కోట్లకు దగ్గర చెప్తారని చెప్పారు. వీళ్ళు అదే చేశారు, 294 కోట్లు చెప్పారు, 175 కోట్లు వచ్చింది, 294 కోట్లు వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు రికార్డుల కోసం, హైప్ కోసం వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ 175 కోట్లు వచ్చిందంటే మీకు ఫెయిలా పాసా చెప్పండి? ఫెయిల్ కదా. సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు? సినిమాకి ఖర్చు పెట్టింది 500 నుంచి 600 కోట్లు అని చెప్తున్నారు. సరే అదంతా మనం పక్కన పెడితే ప్రీ రిలీజ్ బిజినెస్ 1090 కోట్లు అని చెప్పి వాళ్ళే ప్రకటించారు కదా. అంటే మీరు 1100 కోట్లు మీకు వస్తేనే మీ డబ్బులు మీకు వచ్చినట్టు. డిస్ట్రిబ్యూటర్లు, ఆ సినిమా కొన్న వాళ్ళందరూ కూడా 1100 కోట్లు వస్తే మీకు మీ రూపాయి మీకు వచ్చినట్టు. కానీ దానికి వడ్డీ కూడా మీకు గిట్టుబాటు కానట్టే లెక్క. అది ఫెయిలే. 1100 కోట్లు వస్తే కూడా వడ్డీ అనేది ఉండాలి కదా. ఎంతో కొంత వాడు ఇప్పటి నుంచి ఇచ్చి ఉంటాడంటే 6 నెలల నుంచి అడ్వాన్స్లు ఇచ్చి ఉంటాడు, 6 నెలల సంవత్సరం నుంచి అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు ఇల్లు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని, స్థలాలు అమ్ముకొని ఇచ్చి ఉంటారు. వాళ్ళందరూ మరి ఇవాళ ఎంతో కొంత వడ్డీ అన్న గిట్టుబాటు కావాలి కదా. వాళ్ళ రూపాయి వాళ్ళకు రావడం అనేది 1100 కోట్లు వస్తే జరుగుతుంది. అలా కాకుండా మీకు ఒక 1500 కోట్లు వచ్చిందనుకోండి, సినిమా హిట్ అనుకోవాలి మనం, సినిమా హిట్ అనుకోవాలి. బ్లాక్ బస్టర్ అంటే ఏంటి? వాళ్ళు చెప్పిన బ్లాక్ బస్టర్ 2000 కోట్లు. అది రావాలంటే నాకు తెలిసి ఇవాళ అది సాధ్యమయ్యే పరిస్థితి కనపడట్లేదు. బహుశా నేను అనుకోవడం ఆ 1100 కోట్ల కట్టి ఇట్టు నిలబడిపోద్ది సినిమా అనుకుంటున్నాను నేను. అది వాస్తవ లెక్కలు నేను చెప్పేది. వాళ్ళు మసిపూసి మారేడుకాయ చేసి నాకు 2000 కోట్లు వచ్చిందంటే ఆ సంగతి ఏదో ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూసుకోవాలి. ట్యాక్సులు కట్టాలి కదా, 2000 కోట్లు అంటే సరిపోతుందా? కట్టాలి కదా, వాళ్ళు చూసుకుంటే వాస్తవ లెక్కలు వస్తాయి. అంటే మరి టికెట్ రేట్స్ కూడా హైక్ పెంచారు, బాగా ఎక్కువగానే టికెట్ రేట్స్ పెట్టారు. ఇంకా ఈవెన్ ప్రీమియర్స్ అయితే 1000 నుంచి 1200 వరకు టికెట్స్ ఉన్నాయి. సో దీనివల్ల పాసిబుల్ అవుతుంటారు కలెక్షన్ అనేది? డెఫినెట్గా పాసిబుల్ అవ్వదు. కారణం ఏంటంటే మీకు టికెట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయని వెళ్ళట్లేదు జనం చాలామంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మెగా ఫ్యాన్స్తో గెలుక్కున్నాడు ఆయన. ఇప్పుడు మనము ఎంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనేది సహజంగా పెద్దలు మనకు చెప్పిన సూత్రం. నువ్వు ఎదుగుతున్న క్రమంలో నువ్వు గోక్కుంటే ఎట్లా, కిలుక్కుంటే ఎట్లా, ఇతరుల మనోభావాలు దెబ్బతీస్తే ఎట్లా,
ఆటోమేటిక్గా ఏం జరిగింది, నిజంగా మెగా ఫ్యాన్స్తో సఖ్యతతో ఉండుంటే మీరు అనుకున్న 300 కోట్లు కనీసం 250 కోట్లు కొట్టేవాళ్ళు. చాలామంది వెళ్ళలేదండి థియేటర్లకు. ఓకే. మీరు చాలా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి, వస్తున్న కింద కామెంట్స్ కానివ్వండి, చాలా ఛానల్లో చూడండి, జనం బయట మీరు ఎవరినైనా అనుకోండి, ఒక 10 మంది ఫ్యాన్స్ని అడగండి, మీరు 1 కోటి మంది ఫ్యాన్స్ ఉన్నారంటే మెగా ఫ్యాన్స్, అందులో 10 లక్షలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకుంటే ఆ 10 లక్షలే వెళ్తున్నారు తప్ప కోటి మంది వెళ్ళట్లా అంటే 90% లాస్ అయినట్టే కదా ఆయన. అంటే ఇప్పుడు బుకింగ్స్ కూడా తగ్గినాయి అని కూడా చెప్తూ అదే ఉన్నారు డిస్ట్రిక్ట్స్ లోను. రీజన్ ఒకటి, బుకింగ్స్ తగ్గటానికి రీజన్ ఒకటి అత్యధిక ధరలు. ఓకే. నెక్స్ట్ వీక్ చూద్దాంలే. మన హైదరాబాద్లో సినిమా చూడాలంటే 572 రూపాయలు ఖర్చు పెట్టాలి టికెట్ మీద. ప్రీమియం అంటే బెనిఫిట్ షోలు అయితే అది వదిలేసామనుకోండి, అది బెనిఫిట్ షోలు అనేది ఇంకా సినిమా పిచ్చ ఉండి ఇంకా పిచ్చి ప్రేమ అభిమానం ఉండేవాళ్ళు వెళ్ళొచ్చు. సో అది వదిలేస్తే 572 రూపాయలు హైదరాబాద్లో ఖర్చు పెట్టాలి. ఓకే. అలాగే మీకు ఇతర ఎక్కడికి వెళ్ళినా 370 రూపాయలకు మించి తక్కువ అయితే ఎక్కడ లేదు టికెట్. సో అంత పెట్టి వెళ్ళే బదులు నెక్స్ట్ వీక్ చూద్దాంలే అనుకునే పరిస్థితి. అందుకోసం చాలామంది ఆగి చూద్దాంలే అనుకున్నట్టు ఆగారు ఒకటి. రెండోది మెగా ఫ్యాన్కి సంబంధించి ఆ బేస్లో విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడం వల్ల వాళ్ళు ఆగారు. నిజంగా ఎవరు వెళ్తారు, సాధారణ ప్రేక్షకులు ఏమనుకుంటారంటే మొదటి వారం వదిలే రెండో వారం చూస్తాం అనుకుంటారు. కానీ ఈ ఫ్యాన్ ఎవరైతే పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో వాళ్ళే మొదటి వారం వెళ్తారు. వాళ్ళే ఆగిపోయారు కదా ఇప్పుడు. సో అందుకోసం మీరు నిన్న శుక్రవారం అండి, శుక్రవారం రోజు చూడండి మొత్తం ఖాళీలు ఉన్నాయి. ఓకే. నేను కొన్ని థియేటర్లో చూస్తే 18 షోలు 20 షోలు మల్టీప్లెక్స్ల్లో ఉంటే వాటిలో 2-3 మాత్రమే మీకు బుక్ అయినాయి, మిగతా అన్ని ఖాళీలు ఉన్నాయి. రెండో రోజే అంత ఖాళీలు ఉంటే మరి ఎట్లా సినిమా హిట్ అవుతుంది అనుకో, వాళ్ళ లెక్కలు ఎట్లా నమ్మాలి మనం? అంటే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేయకపోతే ఈ కలెక్షన్ పెరగదంటారా, సినిమా హిట్ అవ్వదంటారా? అలా ఏం లేదు. ఖచ్చితంగా సినిమాలో దమ్ము ఉందనుకోండి. పుష్పాలు 1లో కూడా మీరు చూడండి, పుష్ప 1 మొదట మిక్స్డ్ టాక్ వచ్చింది, ఆ తర్వాత నార్త్లో పికప్ అయిందని చెప్పేసి మళ్ళీ సౌత్లో కూడా అవునా బాగుందా చూద్దాం అని వెళ్ళారు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మళ్ళీ చూద్దాంలే ఇంత ధరలు ఎందుకు అనుకుంటున్నారు. రెండో సినిమా వచ్చేటప్పటికి మిక్స్డ్ టాక్, దీనికి కూడా మిక్స్డ్ టాకే ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడ మళ్ళీ నిదానంగా 1 వీక్ ఆగిన తర్వాత ఆలోచించి వెళ్ళే పరిస్థితి. సాధారణమైన ప్రేక్షకులు ఎక్కితే సినిమాని ఏ హీరో ఫ్యాన్స్ అయినా కానీ ఆపలేరు లేపలేరు సినిమాని. ఓకే. ఆపలేరు, లేపను కూడా లేపలేరు. కానీ ఎంతో కొంత డ్యామేజ్ అయితే చేయగలుగుతారు, అంతా ఎంతో కొంత ప్రభావం చూపించగలుగుతారు. అప్పుడు ఆ ప్రభావం చూపించినా కానీ సినిమాలో దమ్ము ఉందనుకోండి ఎవ్వడేం చేయలేడు. సినిమాలో అటు ఇటు ఉందనుకోండి ఈ ప్రభావం మల్టిప్లై అయ్యి సినిమా డౌన్ అవుతుంది. ఓకే. కానీ అంటే మెగా ఫ్యాన్స్కి ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? ఆయన మెగా ఫ్యాన్స్కి సంబంధించి ఏమైనా మాట్లాడారా? ఈవెన్ ఒక డైలాగ్ కూడా వైరల్ చేస్తున్నారు, యాక్చువల్గా ఆ డైలాగ్ మూవీలో లేదు, సో వైరల్ చేస్తున్నారు డైలాగ్. ఎందుకు అసలు మెగా ఫ్యాన్స్ ఎందుకు ఇంత గ్రడ్జ్ పెట్టుకున్నట్టుగా చేస్తున్నారు? గ్రడ్జ్ ఏం లేదండి. ఇప్పుడు మీకే ఇంత పెద్ద హీరో అయ్యండి 300 కోట్లు తీసుకుంటున్నాయి, మీకే బాధ్యత లేకుండా మీరే ఒక మెచ్యూరిటీ లెవెల్ లేకుండా మాట్లాడితే ఫ్యాన్స్ ఎవరండి? చిన్న రిక్షా తొక్కుకునేవాడి దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు ఎవరైనా ఉండొచ్చు ఫ్యాన్స్. వాళ్ళల్లో మీరు మెచ్యూరిటీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? అందరిలో ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. మీరేమో నంద్యాల ఆ రోజు అంటే ఒక అభిమాని చెప్పిన మాట మీకు చెప్తాను. మెగా ఫ్యాన్గా 15 ఏళ్ల నుంచి మోస్తున్నామండి ఇవన్నీ. ఓకే. మేము అల్లు రామలింగే మనవడని మోయలేదు, చిరంజీవి గారి మేనల్లుడని మోసాము. ఓకే. మోస్తూనే వస్తున్నాం. దానికి తగ్గట్టు అల్లు అర్జున్ గారు కూడా గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు, సినిమా బాగున్నా బాగలేకపోయినా మొదటి వారం టికెట్ తెగేది అది మెగా అభిమానిదే అని చెప్పారు కదా, మీరు చూసే ఉంటారు కదా. అలాంటప్పుడు మేము ఆయన్ని మోస్తూ వస్తున్నప్పుడు పొలిటికల్గా కూడా మేము ఆ ఫ్యామిలీతో సెయిల్ అవుతున్నప్పుడు ఈయన వెళ్ళేసి 2 రోజులు ఉందనగా మీరు నంద్యాల వెళ్ళి ఎన్నికల ప్రచారం చేశారు, అది మమ్మల్ని హర్ట్ చేసింది డీప్గా. చేస్తే అక్కడితో అయిపోయింది, దాన్ని నిదానంగా ప్యాచప్ చేసుకోవచ్చు. ఓకే. మీరు మారుతినగర్ సుబ్రహ్మణ్యం వెళ్ళిన సినిమాకి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? నా ఇష్టం, నాకు ఇష్టం వస్తే వెళ్తాను. ఇండైరెక్ట్గా, డైరెక్టర్గా చెప్పకపోవచ్చు కానీ అర్థం కాదా, ఇండైరెక్ట్గా మీరు వాళ్ళతోటి ఆ రకమైన మాటలు మాట్లాడారు. మాట్లాడితే అంటే ఫ్యాన్స్ని ఉద్దేశించి మీరు మాట్లాడారు. మాట్లాడినప్పుడు సహజంగా ఏమనిపిస్తుంది, అరే మనల్ని అన్నారా అనుకుంటాం. మీకు నాకు గొడవ ఉంది అనిందర్ గారు,
మీరేమన్నా నాకు నెగిటివ్ వినపడుతుంది. ఓకే. మీకు నాకు ఫ్రెండ్షిప్ ఉంది, మీరేమన్నా నాకు కమ్మగా వినబడుతుంది. అంతేనా కాదా? సో ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఒక మెచ్యూరిటీ ప్రదర్శించి మీరు దానికి అనుగుణంగా వ్యవహరించాలా లేదా? అలా కాదు అంతా నా ఇష్టం అనుకున్నారనుకోండి, అప్పుడేం జరుగుతుంది? సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అక్కడి నుంచి మల్టిప్లై అండి, ఒక్కొక్కదానికి మల్టిప్లై అవుతూ వచ్చింది. ఒక్కొక్క సందర్భం సినిమా పుష్ప 2 సినిమా అంటే ఏదో గొడవ ఉంది అనుకున్నారండి. మరి గొడవ లేదు అని చెప్పడానికి నిదర్శనంగా చిరంజీవి గారు ఆ టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుందని కామెంట్ చేయాలి కదా. మా బాస్ చిరంజీవి గారు చేయలేదుగా కామెంటు, అంటే ఏదో ఉంది. ఓకే. సరే సినిమా చూసిన తర్వాత కనీసం ట్వీట్ పెట్టాలి కదా, పెట్టలేదు అంటే ఉంది. ఆ తర్వాత నిర్మాత కలిశాడు, దర్శకుడు కలిశాడు, కానీ అల్లు అర్జున్ గారు ఎందుకు మేనమామేగా వెళ్ళలేదుగా అంటే ఏదో ఉంది. ఇదే కదా సహజంగా. ఇవన్నీ చెప్తారా? బయటకు చెప్పరు. ప్రతి కుటుంబంలో ఒక ఇది ఉంటుందండి, కానీ దాన్ని మీరు ఎగ్జిబిట్ చేసే తీరులో ఉంది. ఒక సందర్భంలో మీకు చెప్తాను ఉదాహరణ. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు పార్టీని విలీనం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అది నచ్చలేదు, అన్నదమ్ములు ఇద్దరికి పడట్లేదని చాలా వార్తలు వచ్చినాయి కదా. ఎక్కడైనా అటు చిరంజీవి గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడైనా మా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అన్నట్టుగా ప్రవర్తించారా? బయట స్పెక్యులేషన్సే, వాళ్ళు ఎక్కడా ప్రవర్తించరా. మోరోవర్ మొన్న గెలిచిన తర్వాత వాళ్ళ అన్నగారికి వెళ్ళి పాదాభివందనం చేశాడు. అంటే మధ్యలో ఎక్కడైనా ఉన్నా ప్యాచప్ చేసుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. అట్లా కాకుండా మీరు బహిరంగ వేదికల మీద లాంటి మాటలు మాట్లాడి అభిమానులు రెచ్చగొట్టి గెలుక్కుంటే ఇలాంటిది మరింత మల్టిప్లై అవుతుంది. ఓకే, రైట్. సో అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ వల్ల, మెగా ఫ్యాన్స్ మోయడం వల్లే అల్లు అర్జున్ స్టార్ హీరో అయ్యాడంటారా? ఎవరైనా ఒక వర్గం వాళ్ళు సపోర్ట్ చేస్తే పెద్దవాళ్ళు అవ్వరండి, ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఓకే. చిరంజీవి ఫ్యాన్సే సినిమా చూశారనుకో, చిరంజీవి సినిమా హిట్ అవుద్దా? మహేష్ బాబు ఫ్యాన్సే చూస్తే హిట్ అవుద్దా? అవ్వదు. అందరూ చూస్తే హిట్ అయింది సినిమా. అందరూ చూస్తారు. ఇప్పుడు డ్యామ్ ఉందండి, డ్యామ్లో పైన పారే నీళ్లు ఒకటి ఉంటుంది, కింద నిల్వ ఉండే నీళ్ళు ఒకటి ఉంటుందండి. ఫ్యాన్స్ అనేవాళ్ళు నిల్వ ఉండే నీళ్ళ లాంటి వాళ్ళు. సినిమా హిట్ అయినా ఫట్ అయినా మినిమం గ్యారంటీగా చూసుకోగలుగుతారు వాళ్ళు. కానీ బ్లాక్ బస్టర్ చేయాలన్నా హిట్ చేయాలన్నా సాధారణ ప్రజానికం అంతా ఉండాల్సిందే. అల్లు అర్జున్కి కూడా ఆ రకమైన సపోర్ట్ దొరికింది ఫ్యాన్స్ నుంచి. కానీ అట్లా వాళ్ళే ఆయనకి ఇంత పెద్ద స్టార్డమ్ రావడానికి వాళ్ళే కారణం అంటే అది మనం అలా చెప్పకూడదు కూడా, అది అతిశయోక్తి అవుతుంది. ఓకే. అది ఆయన కష్టం, ఆయన ఎన్నుకున్న సబ్జెక్ట్సు, ఆయన టాలెంటు అన్నీ ఉన్నాయి అందులో. ఆయన టాలెంట్ మనం తక్కువ చేయకూడదు. కేవలం ఇది ఎట్లా అంటే మీరు 35 మార్కులు రావాలండి, మీకు పాస్ అవ్వాలంటే మీకు 33 వచ్చినాయి, ఆ 2 వస్తే పాస్ అయిపోతారు. చూసారా, ఆ 2 అభిమానులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.